ఈరోజు చర్చించుకునే అంశము బిఏ తృతీయ విద్యార్థులకు భారత ఆర్థిక వ్యవస్థ అనే పేపర్లోని భారతదేశంలో సేవల రంగం ప్రాధాన్యత అనే అంశాన్ని ఈరోజు చర్చించుకునే అంశం. సేవల రంగము ఒక ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని పరిశీలిస్తే ఆ ఆర్థిక వ్యవస్థలో మనకి 3 రంగాలు ప్రధానంగా కనపడుతూ ఉంటాయి. 1 ప్రాథమిక రంగము, 2 ద్వితీయ రంగము, 3 తృతీయ రంగము. ప్రాథమిక రంగము వ్యవసాయం మరియు దాని అనుబంధ కార్యకలాపాలు కలిపి ప్రాథమిక రంగంగా పేర్కొంటాము. ద్వితీయ రంగమే పారిశ్రామిక రంగము. భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, గనులు అన్ని కార్యకలాపాలు ఈ ద్వితీయ రంగంలోకి ఆర్థిక కార్యకలాపాలలో చేర్చబడ్డాయి. 3వది సేవల రంగము లేదా తృతీయ రంగము. ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు, సాంఘిక అవస్థాపన సౌకర్యాలు అన్నీ కూడా ఈ రంగంలో చేర్చబడ్డాయి. ఈ సేవల రంగంలో మనకి అనేక కార్యకలాపాలను గమనిస్తాము. బ్యాంకింగు మరియు రవాణా, కమ్యూనికేషను, విద్య, వైద్యము, నీటిపారుదల తదితర సౌకర్యాలన్నీ కలిగినటువంటి రంగంగా సేవల రంగాన్ని పేర్కొనవచ్చు. ఇక్కడ సేవల రంగం అనేది భారతదేశంలో ఏ విధంగా పనిచేస్తూ ఉంది అనే అంశాన్ని మనము చర్చించుకుంటాము. ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు, సాంఘిక అవస్థాపన సౌకర్యాలు మరియు విడివిడిగా వాణిజ్య బ్యాంకులు అనేవి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయంలో వాటి వాటా ఏ విధంగా రోజురోజుకి పెరుగుతూ వస్తుంది, సేవల రంగంలో శ్రామికుల శాతం అంటే ఉద్యోగితా కల్పన అనే ఆర్థిక కోణాన్ని పరిశీలిస్తే భారతదేశంలో సేవల రంగం ప్రాధాన్యత ఏ విధంగా రోజురోజుకి పెరుగుతుంది అని 2 దృక్పథాలతో పరిశీలించడం జరుగుతుంది, చర్చించుకుంటాం ఈరోజు. ఒకవైపు జాతీయ ఆదాయంలో సేవల రంగం వాటా ఏ విధంగా ఉంది, మరొక వైపు శ్రామిక రంగంలో ఈ రంగంలో ఉపాధి కల్పన ఎంతమంది ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు, శ్రామిక రంగంలో ఉద్యోగితా కల్పనలో జరిగే ధోరణులను కూడా చర్చించుకుంటాము. వాటి ద్వారా ఈ రంగం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకోవడమే కాకుండా వాణిజ్య బ్యాంకులు అనేవి కూడా ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, ఎందుకంటే బ్యాంకింగ్ అనేది ఈ సేవల రంగంలోని ఒక సింహభాగాన్ని ఆక్రమించుకొని ఉంది కాబట్టి వాణిజ్య బ్యాంకులు ఏ విధంగా ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తూ ఉన్నాయి. 1969లో జాతీయకరణ జరిగిన నేపథ్యంలో 14 వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ తర్వాత ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం సేవలు అనేవి చాలా కీలకమైన పాత్రను పోషించాయి. కాబట్టి ఈ బ్యాంకింగ్ అనేది సేవల రంగంలో ఒక ప్రధానమైన ఉపభాగం కాబట్టి దాన్ని కూడా ఈరోజు మనం చర్చించుకుంటాము. వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర ఏంటి, వాటి యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క ప్రధాన దైనందిన కార్యకలాపాలలో వాటి యొక్క పాత్ర అనేది ఈ 1991 ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఏ విధంగా మారింది, వాటిని నూతన ఆర్థిక సంస్కరణలకు ముందు తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాణిజ్య బ్యాంకుల విలీన ప్రక్రియ, వీటన్నింటినీ కూడా మనము సేవల రంగంలో ఒక భాగంగానే చర్చించుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థలో వస్తున్న దినవారీ మార్పులను కూడా మనము ఏ పాఠ్యాంశం చర్చించుకుంటున్నప్పటికీ కూడా వాటిని జోడించుకొని చర్చించుకోవాలి. పాఠ్యాంశము అనేది మనకు పాఠ్యపుస్తకాలలో ఉన్న అంశాలు వాటికే పరిమితం కాదు. విజ్ఞానము అనేది కొన్ని ముఖ్యంగా మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలు దినదినము మార్పులకు లోనవుతూ కొన్ని
మన వాటిలో వస్తున్నటువంటి ఏం మార్పులు, ప్రభుత్వ విధానాలలో మార్పులు, ఆ రంగంలో వచ్చినటువంటి అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి, వాటిని వాటి అంటే సరికొత్త అంశాలతో జోడించుకొని మనం చర్చించుకుంటూ ఉంటాము. సేవల రంగం యొక్క ప్రాధాన్యతను గమనించినట్లయితే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం నుండి సేవల రంగమైన తృతీయ రంగానికి క్రమంగా తరలిపోతూ ఉంటారు శ్రామికులు అభివృద్ధి క్రమంలో అని అభివృద్ధి ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. స్థూల ఆర్థిక అంశాలైన స్థూల జాతీయ ఆదాయము, జాతీయ ఉద్యోగిత, పెట్టుబడులలో సేవారంగపు భాగాన్ని బట్టి దేశ ఆర్థిక ప్రగతిని మనము మదింపు చేయవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ప్రాముఖ్యత గురించి చర్చించుకునే ముందు మొట్టమొదటగా స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం వాటా ధోరణులను మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కేంద్ర గణాంక సంస్థ న్యూఢిల్లీ 1951 నుంచి మనకి క్రమానుగత కాలశ్రేణి దత్తాంశాల సమాచారాన్ని పరిశీలిస్తే స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం వాటా మన దేశంలో గణనీయంగా పెరుగుదల ఉన్నట్టు గమనించవచ్చు. 1950-51 సంవత్సరంలో మన స్థూల జాతీయోత్పత్తిలో 28.5% ఉన్న సేవారంగపు వాటా 2002-2003 సంవత్సరం నాటికి 47%, తాజా గణాంక సమాచారం ప్రకారం చూసినట్లయితే ఇది 53% పెరిగినట్టుగా కనపడుతుంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన సేవారంగం వాటా తక్కువేనని చెప్పక తప్పదు. కారణం ఏమిటంటే అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ మొదలైన దేశాలలో సేవారంగం వాటా స్థూల జాతీయోత్పత్తిలో 74%, 75%, 65%, కొన్ని దేశాలలో అంటే 65 నుంచి 75%, 65 అంటే 65% నుండి 75% దాకా మనకి అభివృద్ధి చెందిన దేశాలలో సేవారంగం వాటా ప్రస్ఫుటంగా ఒక సంవత్సరం కాదు, కొన్ని దశాబ్దాలుగా దాని వాటా పై స్థాయిలో ఉండటాన్ని అభివృద్ధి ఆర్థికవేత్తలు తమ తాజా సర్వేలో వెల్లడించారు. కాబట్టి వారితో పోల్చి చూసుకున్నట్లయితే స్థూల జాతీయోత్పత్తిలో సగానికి పైగా వాటా సేవల రంగమే కలిగి ఉండడము అనేది ఆర్థికాభివృద్ధి క్రమంలో భారతదేశం అభివృద్ధి ప్రక్రియ అనేది వేగవంతంగా జరుగుతుంది. అభివృద్ధి కోలిన్ క్లార్క్, చెనరీ వీరి అభివృద్ధి ఆర్థికవేత్తల ప్రకారం మనము అభివృద్ధి దశలో ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు. కానీ సేవల రంగం వాటా ఇంకా గణనీయంగా పెరగడము అనేది అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఒక ప్రత్యేక లక్షణం. వారితో పోల్చి చూస్తే అంతగా లేకపోయినా గణనీయమైన పెరుగుదల మనకి గమనించవచ్చు. ఇక రెండవ ప్రధానమైనటువంటి సేవల రంగం యొక్క ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థలోని చెప్పే అంశమే ఉపాధి కల్పన, ఉద్యోగిత. కోలిన్ క్లార్క్ అభిప్రాయంలో ఆర్థికాభివృద్ధి ప్రక్రియ జరిగేటప్పుడు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల కంటే సేవల రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా సేవల రంగంలో పనిచేయుచున్న శ్రామికుల శాతం కూడా పెరుగుతుంది. మానవ అభివృద్ధి నివేదికని ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా దాన్ని కోట్ చేసుకోవాలి. ఆ ఉదాహరణను ఇక్కడ కనుక మనము చర్చించుకున్నట్లయితే మనకి ఈ సేవల రంగం ప్రాధాన్యత ఏమిటి అనేది ఇక్కడ సందర్భోచితంగా ఉంటుంది. 1994లోని మానవ అభివృద్ధి నివేదిక ప్రకారము మన 1960లో 15% ఉన్నది కాస్త 27%, 92% పెరిగింది అని మనకి 94 సంవత్సరం విడుదలైనటువంటి మానవ అభివృద్ధి నివేదిక తెలియచేస్తుంది. అంటే పెరిగింది 16% నుండి మనకి 27%, 60 నుండి 92, అంటే ఒక 30 సంవత్సరాలలో సేవల రంగంలో పనిచేసే శ్రామికుల శాతము పెరిగినట్టుగా ఈ అభివృద్ధి నివేదిక వెల్లడి చేసింది. 2002-2003 సంవత్సరం నాటికి అది 34%కి పెరిగినట్టు. అంటే ఈ పెరుగుదల వేగంగా ఉంది, గణనీయంగా ఉంది, మరియు రిమార్కెబుల్గా అంటే నోటీసియబుల్గా అంటే దానిని అర్థం చేసుకోవడానికి ఆర్థిక వ్యవస్థలో ఉన్న స్థూల ఆర్థిక చలాంకాల గమనాన్ని గతిశీలకతను మనం ఇక్కడ అర్థం చేసుకుంటే తప్ప సేవల రంగంలోని ఈ శ్రామిక శాతంలో పెరుగుదల, ఉద్యోగిత పెరుగుదలను అర్థం చేసుకోలేము. అదే మీకు అభివృద్ధి చెందిన దేశాలను తీసుకున్నట్లయితే 68% పైగా సేవల రంగంలో
పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెండుగా సేవల రంగంలోనే ఉన్నాయి. జపాన్ కానీ, ఇంగ్లాండ్ కానీ, అమెరికా కానీ వాళ్ళు సేవల రంగంలోనే అధిక జనాభా అంటే ఒక 68-70% మంది పనిచేస్తూ ఉంటారు అనేది ఇక్కడ మనము ఉదహరించవచ్చు. చెందుతున్న దేశాల లక్షణాలను అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు ఈరోజు చర్చించుకోబోయే అంశము. ఐక్యరాజ్య సమితి వర్గీకరణ ప్రకారం ఏ దేశాల వాస్తవిక తలసరి ఆదాయం అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతు కంటే తక్కువగా ఉండునో వానిని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పవచ్చు. స్వల్పంగా వెనుకబడిన దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలని కూడా అంటారు. భారత ప్రణాళికా సంఘం నిర్వచనం ప్రకారం వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ అనగా ఒకవైపు పూర్తిగా వినియోగించని లేదా తక్కువగా ఉపయోగించిన మానవ వనరులు, మరొక వైపు పూర్తిగా వినియోగింపబడని సహజ వనరులు కలిగి ఉన్న దేశము. తక్కువగా ఉపయోగించిన మానవ వనరులు అంటే నిరుద్యోగిత ఉండడం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. భారత ప్రణాళికా సంఘం నిర్వచనం, ఐక్యరాజ్య సమితి వర్గీకరణ ఒకసారి మనం చర్చించుకుంటే, వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా వినియోగించబడని తక్కువగా ఉపయోగించిన మానవ వనరులు, మరోవైపు పూర్తిగా వినియోగించబడని సహజ వనరులు కలిగి ఉన్న దేశము అని చెప్పుకుంటే, దాంట్లో మనకు సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడము, పెట్టుబడులు కొరతగా ఉండడము, నిరుద్యోగిత ఉండే దేశాలను వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకోవచ్చు. సేవారంగం ప్రాధాన్యతను ఉపాధి కల్పన అనే అంశం ద్వారా, జాతీయోత్పత్తిలో సేవారంగపు వాటా ద్వారా పరిశీలించిన తర్వాత సేవారంగంలో జరుగుతున్న పెట్టుబడులను గమనించినట్లయితే కూడా భారత ఆర్థిక వ్యవస్థలో దాని ప్రాధాన్యతను మనము అర్థం చేసుకోవచ్చు. వివిధ పంచవర్ష ప్రణాళికలలో సేవారంగపు వివిధ భాగాలకు కేటాయింపు చేసిన పెట్టుబడులను బట్టి ఆయా రంగాల ప్రాధాన్యతను తెలుసుకొనవచ్చు. మిగిలిన రంగాలతో పోల్చి చూసినట్లయితే ప్రణాళికా పెట్టుబడులు సేవారంగంలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. విద్యుత్ రంగంలో పెట్టుబడులు మొదటి 4 పంచవర్ష ప్రణాళికలలో కంటే 5వ ప్రణాళికల నుండి బాగా పెరిగాయి. 7వ పంచవర్ష ప్రణాళికలలో అత్యధికంగా విద్యుత్ రంగంలో 28% పెట్టుబడులు కేటాయించబడినవి. మొదటి 2 పంచవర్ష ప్రణాళికలలో సమాచార రవాణా రంగాలకు 27%, 28% చొప్పున పెట్టుబడులు కేటాయించడము అనేది మనము సేవారంగానికి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాధాన్యతగా చెప్పవచ్చు. అంటే రవాణా రంగంలో, విద్యుత్ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో మరియు సాగునీటి పారుదల రంగంలో, తంతి తపాలా సేవల రంగంలో మొత్తం మనము పంచవర్ష ప్రణాళికల వారి పెట్టుబడులను సేవారంగంలో జరుగుతున్న వాటిని గమనిస్తే మొట్టమొదటగా రవాణా రంగంలో, తర్వాత విద్యుత్ శక్తి రంగంలో భారీ పెట్టుబడులను భారత ప్రభుత్వము మొదటి పంచవర్ష ప్రణాళికల నుంచి చేసుకుంటూ వస్తుంది అనేది సేవారంగం యొక్క ప్రాధాన్యతను పెట్టుబడుల ద్వారా గమనించవచ్చు. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం రిస్క్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ లిమిటెడ్, టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ మొదలైన సంస్థలను కూడా నెలకొల్పడం జరిగింది. అంటే సేవారంగంలో కొత్త సంస్థలను ఆహ్వానించడము, పెట్టుబడులను ప్రోత్సహించడము, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా మనము ఇంకొక అంశంగా ఇక్కడ చర్చించుకోవాలి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేవారంగంలోకి ఏ విధంగా ప్రవహిస్తుంది గమనించినట్లయితే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా టెలికాం రంగంలోకి, తర్వాత ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అంటే సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత సేవలలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ 21వ శతాబ్దం మొదటి నుండి అంటే న్యూ మిలీనియం పెట్టుబడులుగా వాటిని పేర్కొంటూ వాటికి ప్రోత్సాహకాలను చాలా పెంచడం జరిగింది. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీరు పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ సేవల రంగంలో పెట్టుబడులు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూనే సేవల రంగం, పారిశ్రామిక రంగాలను కూడా ఈ మొదటి ప్రాధాన్యత రంగమైనటువంటి ప్రాథమిక రంగానికి, ద్వితీయ రంగానికి ఒక వెన్నుముకలాగా సేవల రంగాన్ని భావిస్తూ వాటిలోనికి కూడా పెట్టుబడులను, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఆహ్వానిస్తుంది. దావోస్ అంతర్జాతీయ సదస్సులో పారిశ్రామిక మంత్రి కేటీఆర్ గారిని కూడా మీరు వార్తలలో చూస్తూ ఉంటారు. మీరు ఏదైనా మన
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఏ అంశాన్ని చర్చిస్తున్నా దానికి కాంటెంపరీగా అంటే సమకాలీనంగా ప్రభుత్వం చేస్తున్న కృషి, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము, అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా తెలంగాణ రాష్ట్రంలో దీనికి సంబంధించి ఏ మార్పులు జరుగుతున్నాయి, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి అనేది కూడా మీరు ఇక్కడ ఉదాహరణగా తీసుకుంటూ సమకాలీన అంశాల మీద కొంత ఈ పాఠ్యాంశంలోని అంశాన్ని సమకాలీన అంశాలతో జోడించి చదువుకోవడం ద్వారా, ఆ ఉదాహరణలను తీసుకోవడం ద్వారా విషయం అనేది మీకు ఇంకా సమగ్రంగా అర్థమవుతుంది. సో ఇక్కడ పెట్టుబడులు అనేవి కూడా ఎక్కువగా ప్రవహిస్తూ ఉన్నాయి. తర్వాత మనకి సమాచార సాంకేతిక విజ్ఞానం కూడా ప్రాధాన్యతను గమనిస్తే సమాచార వ్యవస్థ అభివృద్ధి ప్రక్రియలో ఒక అంతర్భాగంగా మనం చెప్పుకోవాలి. ఆ సమాచార వ్యవస్థకి కూడా చాలా పెట్టుబడులు అనేవి ప్రవహించాయి. వీటిలో మనకి కొంత చూసినట్లయితే మన ఐటీ ఎనేబుల్డ్ సేవలే కాకుండా విద్యుత్తు రంగము, రవాణా రంగము, వీటిలో జరిగిన పెట్టుబడులతో పాటు మన కమ్యూనికేషన్ వ్యవస్థలో కూడా చాలా గణనీయమైన పెట్టుబడులు జరిగాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకొక ముఖ్యమైన విభాగం కూడా బ్యాంకింగు, ఇంకొక విభాగము సమాచార సాంకేతిక విజ్ఞానము. సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని చూసినట్లయితే ఆర్థికాభివృద్ధికి ఒక ఇంజన్ లాగా శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సేవలు పేర్కోవచ్చు. తపాలా సేవలు కూడా మనకి బీమా సేవలు, తపాలా సేవలు, టెలికమ్యూనికేషన్ సేవలు, సమాచార సాంకేతిక విజ్ఞాన సేవల్ని కూడా ఇక్కడ మనము ఉదహరించవలసి ఉంటుంది. సేవల రంగాన్ని గమనిస్తున్నట్లయితే మనకి సేవల రంగంలో రవాణా, విద్యుత్ శక్తి, బ్యాంకింగు, తంతి తపాలా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వినియోగించుకునే మన సమాచార సాంకేతిక ఆధారిత సేవలు, నీటిపారుదల, వీటి అన్నింటినీ పరిశీలిస్తే సేవల రంగంలో మనకి ప్రాథమికంగా ముఖ్యమైన విభాగంగా బ్యాంకింగ్ రంగాన్ని ఇక్కడ ఉదహరించాల్సి ఉంటుంది. సేవల రంగం ప్రాధాన్యతను చూసాము. భారత ఆర్థిక వ్యవస్థలో అది రోజు రోజుకు ఏ విధంగా జాతీయ ఆదాయంలో శ్రామికుల ఉద్యోగితను కల్పించడంలో పెరుగుతున్న ధోరణులను చూపిస్తుందని తెలుసుకున్న తర్వాత దీనిలోని ముఖ్య విభాగమైనటువంటి ఉపవిభాగమైనటువంటి బ్యాంకింగ్ రంగం గురించి కూడా కొద్దిగా మనము చర్చించుకుంటే సేవల రంగంలోని మిగతా అంశాలతో పాటు బ్యాంకింగ్ రంగం అనేది ఒక ప్రధాన రంగంగా ఎటువంటి భూమికను పోషిస్తుందో మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఏ దేశంలోనైనా ఆర్థిక అభివృద్ధికి బ్యాంకింగ్ రంగం అనేది ఎంతో అవసరము, కీలకమైనటువంటిది. ఆర్థికాభివృద్ధికి అత్యావశ్యకమైనది బ్యాంకింగ్. కారణం ఏమిటంటే బ్యాంకింగ్ వ్యవస్థ దేశంలోని ద్రవ్య సప్లైను నియంత్రణ చేస్తూ ఉత్పత్తి స్వరూప స్వభావాలను ప్రభావితం చేస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజల పొదుపును సమీకరించి దానిని పెట్టుబడికి మళ్లిస్తుంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను 4 విధాలుగా మనము విభజించవచ్చు. 1 కేంద్ర బ్యాంకు లేదా భారతీయ రిజర్వ్ బ్యాంకు, 2వది వాణిజ్య బ్యాంకులు, 3 పారిశ్రామిక బ్యాంకులు, 4 వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు. ఈ విధంగా 4 వివిధ రకాలుగా మన భారత బ్యాంకింగ్ వ్యవస్థను విభజించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్నే భారతీయ రిజర్వ్ బ్యాంకే ఎపెక్స్ బ్యాంకు లేదా శిఖరాగ్ర బ్యాంకు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అన్ని రకాల బ్యాంకులకు బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది ముంబై కేంద్రంగా దాని యొక్క ప్రధాన కార్యాలయంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ పనిచేస్తుందని మీ అందరికీ తెలుసు. భారత రిజర్వ్ బ్యాంకు కిందనే మనకి వాణిజ్య బ్యాంకులు కానీ, పారిశ్రామిక బ్యాంకులు కానీ, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు కానీ దాని పర్యవేక్షణలో, దాని ఆజమాయిషీలో అది రూపొందించిన విధి విధానాలను అమలుపరుస్తూ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న బ్యాంకింగ్ పటిష్టమైన వ్యవస్థను మన భారతదేశంలో మనము బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా భారత ప్రభుత్వం ఏర్పరిచిందని ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలోని 4 విధాలలో మొట్టమొదటిది భారతీయ రిజర్వ్ బ్యాంకు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ
1935లో నెలకొల్పబడి జనవరి 1వ తేదీ 1949లో జాతీయం చేయబడింది. 1935లో నెలకొల్పబడిన అది నేషనలైజేషన్ అనే పదం మీరు వినే ఉంటారు, వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ అనేది జాతీయకరణ చేయబడింది 1949లో, స్వాతంత్రం వచ్చిన ఒక 2 సంవత్సరాల తర్వాత. ఇది భారతదేశపు శిఖరాగ్ర బ్యాంకుగా మనము మీ అందరికీ కూడా తెలుసు, విద్యార్థులందరికీ. ఇక ఈ రిజర్వ్ బ్యాంకు ముఖ్య విధులు ఏమిటి అనేది పరిశీలించినట్లయితే కరెన్సీ నోట్ల ముద్రణ, ప్రభుత్వానికి బ్యాంకర్గా ఉండడము, ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుడుగా ఉండడము, అంటే స్థూల ఆర్థిక విధానాలకు సంబంధించి ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలను చేపట్టడానికి, పరపతి నియంత్రణ చర్యలను చేపట్టడానికి ముఖ్యమైన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించడము, మరియు బ్యాంకులకు బ్యాంకు అంతిమ రుణదాతగా వ్యవహరించడము, విదేశీ మారక నిల్వలను పరిరక్షించడము, ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉంటూ పరపతి నియంత్రణ కోసము కొన్ని ద్రవ్య సమీక్షను చేపట్టడము. ఒక్క మాటలో చెప్పాలంటే భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థూల ఆర్థిక విధానాల నిర్ణేత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనము సమీక్షించుకోవచ్చు. భారతీయ రిజర్వ్ బ్యాంకు యొక్క కనుసన్నలలోనే ఆర్థిక వ్యవస్థ యొక్క గతి అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇంత కీలకమైన పాత్రను పోషించే రిజర్వ్ బ్యాంకు ఇటువంటి విధులను చేపట్టే క్రమంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, ధరల స్థిరత్వాన్ని ప్రయత్నిస్తూ ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు మనకి ఇంతకుముందు గమనించినట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను చూసినట్లయితే వాణిజ్య బ్యాంకుల సహకారంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానాన్ని అమలు చేయును. స్థూల ఆర్థిక విధానాలలో, కోశ విధానము, ద్రవ్య విధానాలలో భారత ప్రభుత్వం చేపట్టే ద్రవ్య విధానము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధి విధానాలకు అనుగుణంగా అమలు చేయడం జరుగుతుంది. ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు, ద్రవ్య ఆర్థిక వ్యవస్థ యొక్క నియంత్రణ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థూల ఆర్థిక విధానాన్ని, ద్రవ్య విధానాన్ని అవలంబించి అమలు చేస్తుంది. భారత రిజర్వ్ బ్యాంకు పరిమాణాత్మక మరియు గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలను ఉపయోగించి ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది అని మనము వాణిజ్య బ్యాంకులు చర్చించుకునేటప్పుడు కూడా చర్చించుకుంటాము. అయితే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో సాధారణ పరిస్థితులు ఉండే విధంగా తన పాత్రను పోషిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో ప్రభుత్వ ఏజెంటుగా రిజర్వ్ బ్యాంక్ వ్యవహరిస్తుంది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, వస్తు సేవల ఉత్పత్తిని నియంత్రించడము మరియు ద్రవ్య విధానాన్ని రిజర్వ్ బ్యాంకు రూపొందించడము, దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక వ్యవస్థలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాత్రను పోషిస్తూ ఉంటుంది. బ్యాంకింగ్, మన సేవల రంగంలోని మొదటి విభాగం బ్యాంకింగ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను గమనించిన తర్వాత మనము చూడవలసిన, చర్చించవలసిన మరొక అంశము వాణిజ్య బ్యాంకులు. బ్యాంకింగ్ వ్యాపారానికి సంబంధించిన అన్ని విధులను వాణిజ్య బ్యాంకులు నిర్వహించును. భారతదేశం వాణిజ్య బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక మార్పులను మనము గమనిస్తూ ఉంటాము. గడిచిన దశాబ్దాలుగా పరిశీలిస్తే వాణిజ్య బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో కొన్ని మార్పులు, దానికి ముందు కొన్ని మార్పులు. ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చిన మార్పులను గమనించాలంటే 1969వ సంవత్సరాన్ని ఒక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన సంవత్సరంగా మనము పేర్కొనవచ్చు. 1969వ సంవత్సరంలో 14 పెద్ద వాణిజ్య బ్యాంకులను, 1980 సంవత్సరంలో మరొకసారి 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడము భారత ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక చర్య. బ్యాంకింగ్ రంగంలోని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఈ 2 సంవత్సరాలు కూడా సువర్ణాక్షరాలతో బ్యాంకింగ్ చరిత్రలో వాటి పుటలలో నిలిచిపోయే సంవత్సరాలుగా పేర్కొనవచ్చు. వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ తర్వాత డిపాజిట్ల సేకరణ విషయంలోనూ,
పరపతి అందించడంలోనూ గణనీయమైన పెరుగుదల ఏర్పడినది. వ్యవసాయము, చిన్న పరిశ్రమలు, స్వయం ఉపాధి, షెడ్యూల్ కులాలు, తెగలవారి అవసరాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి వాణిజ్య బ్యాంకులు విరివిగా పరపతిని అందిస్తున్నాయి. ప్రాధాన్యత రంగానికి అందించే పరపతి వాణిజ్య బ్యాంకులకు మనము తర్వాత వీటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా, తర్వాత ఇది వాణిజ్య బ్యాంకులకు పెద్ద తలనొప్పిగా మారింది. వాటిని మనం వాణిజ్య బ్యాంకుల విజయాలు, వైఫల్యాలను చర్చించేటప్పుడు ఇంకా సమగ్రంగా చర్చించుకుంటాము. బ్యాంకులు ప్రాధాన్యత రంగాలను గుర్తించి వారికి పరపతిని అందించడము అనేది వాణిజ్య బ్యాంకుల యొక్క ఒక సంక్షేమ పథకాల వైపు భారత ప్రభుత్వం చేపట్టిన ఒక విప్లవాత్మక చర్యగా అభివర్ణించవచ్చు. కానీ ఆచరణలో చూసినట్లయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేదా నిరర్ధక ఆస్తులు, ఇచ్చినటువంటి పరపతిని తిరిగి రాబట్టుకోవడంలో వాణిజ్య బ్యాంకులు వైఫల్యం కూడా జరిగింది. వీటి తత్ఫలితంగా 1991 తర్వాత ఆర్థిక సంస్కరణలు చేపట్టిన నేపథ్యంలో కూడా వాణిజ్య బ్యాంకులను తర్వాత వాటికి ప్రైవేటీకరణ చేయడము, వాటిని ఈ నిరర్థక ఆస్తులను రాబట్టుకోవడానికి నరసింహన్ కమిటీ అని వేయడం జరిగింది. అవి ఎప్పటికప్పుడు వాణిజ్య బ్యాంకుల పురోగతిని సమీక్షిస్తూ అనేక సూచనలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2006 సంవత్సరం నాటికి 294 షెడ్యూల్డ్ బ్యాంకులు విదేశీ బ్యాంకులతో సహా అంటే ఉండగా అందులో 223 బ్యాంకులే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. 2006 సంవత్సరంలో వ్యవసాయ రంగము, చిన్న పరిశ్రమలకు వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన పరపతి మొత్తం బ్యాంకు పరపతిలో 43%, 43%. అంటే చాలా చెప్పుకోదగ్గ పరపతి ఈ రంగాలకు ప్రవహించింది అని చెప్పవచ్చు. కాబట్టి భారతీయ వాణిజ్య బ్యాంకులు అనేక విజయాలను సాధించిన అవి ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఈ ప్రాధాన్యత రంగాలకు 43% వెళ్ళిన పరపతి తిరిగి రాబట్టుకోవటంలో అది విఫలమైంది. ఇవి నిరర్ధక ఆస్తులుగా పేర్కొనబడినవి. అయితే ఇది లాభాల స్థాయి తక్కువగా ఉండడానికి, వాణిజ్య బ్యాంకుల లాభాల స్థాయి తక్కువగా ఉండడానికి ఈ ప్రాధాన్యత రంగాల పరపతి కీలకమైన అంశంగా పేర్కొనవచ్చు. నిర్వహణ వ్యయాలు పెరగడం కూడా మరొక అంశంగా చెప్పవచ్చు. నిరర్థక ఆస్తుల పరిమాణం పెరిగిపోవటము. నరసింహన్ కమిటీ, ఇంతకుముందు నేను మీకు నరసింహన్ కమిటీ గురించి కూడా ఉదహరించాను. మనం ఇంతకుముందు చర్చించాము. నరసింహన్ కమిటీ అనేది వాణిజ్య బ్యాంకుల యొక్క ఈ నిరర్థక ఆస్తులు పెరిగిపోవడము, అవి నిరంతరము అంటే కంటిన్యూస్గా ఈ మన జాతీయకరణ జరిగినప్పటి నుంచి దశాబ్దాల వాణిజ్య బ్యాంకుల ఆస్తుల అప్పుల పట్టికను పరిశీలించి వాటి యొక్క లాభాల కంటే కూడా నష్టాలు పెరిగిపోవడము, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడము, నష్టాల స్థాయి ఎక్కువగా ఉండడము, లాభాలు తక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా నరసింహన్ కమిటీ వాణిజ్య బ్యాంకుల లాభాల పెరుగుదల కొరకు అనేక సూచనలను, సలహాలను ఇచ్చింది. అది మనము ప్రత్యేక అంశంగా చాలా సుదీర్ఘంగా చర్చించుకోవాల్సి ఉంటుంది. నరసింహన్ కమిటీ రిపోర్ట్లో వాణిజ్య బ్యాంకులను చర్చించిన అంశాలేంటి, వాటి యొక్క వైఫల్యాలను ఎలా అధిగమించాలి, వాణిజ్య బ్యాంకుల యొక్క తమ యొక్క పర్ఫార్మెన్స్ని అంటే తమ యొక్క పనితీరును మెరుగుపరుచుకోవాలంటే ఎటువంటి చర్యలను చేపట్టాలి అనేది దశల వారీగా మరియు స్థాయిల వారీగా చర్చించి అదొక దీర్ఘకాలిక ప్రక్రియగా, ఒక ప్రాసెస్గా వారు పేర్కొన్న విషయాలను మనము తిరిగి ఒక ప్రత్యేకమైన అంశంగా సుదీర్ఘంగా చర్చించుకోవాల్సి ఉంది. కేవలం వాణిజ్య బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకులు సేవల రంగంలో ఒక భాగంగా, ఉపవిభాగంగా చర్చించుకునే ఈ అంశంలో వాటిని ఒక పాసింగ్ రిఫరెన్స్గా అంటే వాటి యొక్క అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తామే కానీ లోతుగా విశ్లేషించాలంటే వాటినే ఒక ప్రత్యేక అంశంగా చర్చించుకోవాలని నేను మీకు ఇక్కడ పేర్కొంటున్నాను. అయితే పారిశ్రామిక బ్యాంకులు కూడా వాణిజ్య బ్యాంకుల తర్వాత బ్యాంకింగ్ విభాగంలోని మరొక బ్యాంకులుగా మనం ఇక్కడ పేర్కోవాలి.
పారిశ్రామిక బ్యాంకులు నిర్వహించే కార్యకలాపాలను లేదా అందించే సేవలను పారిశ్రామిక బ్యాంకులుగా మనము పేర్కొనవచ్చు. వాటిని అంటే పారిశ్రామిక బ్యాంకులు నిర్వహించే కార్యకలాపాలకు విత్త సేవలను అందించే బ్యాంకులే పారిశ్రామిక బ్యాంకులు. పారిశ్రామిక బ్యాంకులను అభివృద్ధి బ్యాంకులు లేదా పెట్టుబడి బ్యాంకులు అని కూడా అనొచ్చు. ఏవి పారిశ్రామిక బ్యాంకులు అంటే ఐఎఫ్సిఐ, ఐసిఐసిఐ, ఐడిబిఐ, ఐఆర్బిఐ, ఎగ్జిమ్ బ్యాంక్, సిడ్బీ బ్యాంక్, ఎస్ఎఫ్సి. వీటిని ఆంగ్లంలో, వీటినే తెలుగులో చెప్పుకోవాలి అంటే భారత పారిశ్రామిక విత్త సహాయ సంస్థ లిమిటెడ్, ఐఎఫ్సిఐ 1948వ సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉంది మన దేశంలో. రెండవది భారత పరపతి మరియు పెట్టుబడుల సంస్థ, ఐసిఐసిఐ 1955వ సంవత్సరం నుండి భారత ప్రభుత్వంలో తన కార్యకలాపాలను విస్తరించుకుంటూ చాలా డైనమిక్గా అంటే గతిశీలక పాత్రను పోషిస్తున్నటువంటి బ్యాంకుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మెప్పు పొందిన బ్యాంకు. భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు, ఐడిబిఐ 1964వ సంవత్సరం నుండి తన పాత్రను పోషిస్తూ వస్తుంది. భారత పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకు, ఐఆర్బిఐ 1971వ సంవత్సరం నుండి అమలులో ఉంది. భారత ఎగుమతి దిగుమతి బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంకు 1982వ సంవత్సరం నుండి తన సేవలను అందిస్తున్నటువంటి బ్యాంకు. భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు, సిడ్బి 1990 సంవత్సరం నుండి చిన్న తరహా పరిశ్రమలకు ఏకగవాక్ష బ్యాంకుగా పరపతి సేవలను అందిస్తున్నటువంటి గతిశీలక బ్యాంకు. చిన్న తరహా పరిశ్రమల కోసమే ఏర్పాటు చేయబడినటువంటి ఒక సమగ్ర ప్యాకేజీ రూపంలో చక్కని పాత్రను పోషిస్తున్నటువంటి బ్యాంకు. రాష్ట్ర విత్త సహాయ సంస్థలు, ఎస్ఎఫ్సిస్ 1953 నుండి ఇవి చాలా కీలకమైన పాత్రను రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ పారిశ్రామిక అభివృద్ధి కోసం తోడ్పడుతున్నటువంటి బ్యాంకులు. ఐఎఫ్సిఐ అంటే ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐసిఐసిఐ, ఐడిబిఐ, ఐఆర్బిఐ, ఎగ్జిమ్, సిడ్బి, ఎస్ఎఫ్సి. వీటిని మీరు ఫుల్ అబ్రివేషన్స్ ద్వారా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇవి ఈ పారిశ్రామిక అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి బ్యాంకులే కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాయే కానీ మనకి సేవల రంగంలోని ఒక భాగంగా చక్కటి సేవలను అందిస్తున్నాయి. సామాజిక ఇతర సేవలు, విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, గృహ వసతి, శ్రామిక సంక్షేమం, సాధారణ ఆర్థిక సేవలపై కూడా మనకు పెట్టుబడులను గమనిస్తే ప్రణాళికా కాలంలో జరిగిన పెట్టుబడుల శాతం వీటిపైన 22%గా ఉంది. బ్యాంకింగ్ రంగంలో జరిగిన పెట్టుబడుల శాతాన్ని కూడా గమనిస్తే వాటిలో కూడా గణనీయంగా 39% జరిగింది పెట్టుబడుల శాతాన్ని. రవాణా రంగంలో మనకి 23% పెట్టుబడులు. ఈ విధంగా ఈ బ్యాంకింగ్ అనేది మనకి బ్యాంకింగ్ రంగంలో జరిగిన పెట్టుబడులను ఈ రవాణా మరియు విద్యుత్తు మరియు సేవల రంగంలోని తంతి తపాలా, సామాజిక సేవలు వీటితో సరిపోల్చి చూస్తే బ్యాంకింగ్ రంగం పైననే ఎక్కువగా మన భారత ప్రభుత్వము పెట్టుబడులను చాలా ఎక్కువగా పెంచింది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు చాలా కీలకమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులుగా కాకుండా మనకి ఈ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు కూడా ఉన్నాయి. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు, తర్వాత వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకులు అనే వాటిని కూడా ఇక్కడ మనము ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారతీయ గ్రామాలలోని వ్యవసాయదారులలో పొదుపరితనాన్ని పెంచి వారి పరపతి అవసరాలను తీర్చుట కొరకు గ్రామాలలో ప్రాథమిక సహకార సంస్థలు నెలకొల్పబడినవి. ఈ సంస్థలకు ఆర్థిక సహాయం అందించుటకు జిల్లా స్థాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకులు నెలకొల్పబడినవి.
చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చిరు వ్యాపారుల పరపతి అవసరాలను తీర్చడం కోసము 1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నెలకొల్పబడినవి. గతంలో రిజర్వ్ బ్యాంకు వ్యవసాయాభివృద్ధి కోసం చేసే విధులను నిర్వర్తించడంతో పాటు వ్యవసాయ రీఫైనాన్స్ అభివృద్ధి కార్పొరేషన్ నిర్వర్తించే విధులను కూడా చేపట్టడం కోసము జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డ్ NABARD నాబార్డ్ను 1982వ సంవత్సరంలో నెలకొల్పడం జరిగింది. ఇది గ్రామీణ పరపతిలో శిఖరాగ్ర సంస్థగా పరిగణించబడింది. వాణిజ్య బ్యాంకులు, పారిశ్రామిక బ్యాంకులు, వ్యవసాయ అభివృద్ధి బ్యాంకులను గమనించినట్లయితే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు నాబార్డ్ అనేది ఒక వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడినటువంటి శిఖరాగ్ర బ్యాంకు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు నాబార్డ్ సేవలను ఒక ప్రత్యేకాంశంగా మనం చర్చించుకోవాలి. సేవల రంగంలోని వివిధ ఉపవిభాగాలు, వాటికి ప్రణాళికా కాలంలో జరిగిన పెట్టుబడులను మనము ఇక్కడ సందర్భాన్ని బట్టి చర్చించుకున్నామే కానీ నరసింహం కమిటీ సిఫార్సులే అయితేనేమి, వాణిజ్య బ్యాంకుల సంస్కరణలకు సంబంధించి వ్యవసాయ రంగానికి నాబార్డ్ అందించిన సేవలు కానీ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పోషించిన పాత్ర, ప్రస్తుతం వాటి స్థితిగతులను కానీ మనం ప్రత్యేక అంశాలుగా చర్చించుకోవాలి. అంటే వాటిని సమగ్రంగా లోతుగా అధ్యయనం చేసుకోవాలి. మనకు పాఠ్యాంశాన్ని అనుసరించి ఇక్కడ వాణిజ్య బ్యాంకులలో భాగంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వ్యవసాయ అభివృద్ధి బ్యాంకులను చర్చించుకుంటున్నాము. సో ఇక్కడ వ్యవసాయ అభివృద్ధి బ్యాంకుల్లో మళ్ళీ నాబార్డ్ యొక్క పాత్రను గమనించినట్లయితే సంస్థాగత పరపతికి మనకి వ్యవసాయదారులు, చిన్న సన్నకారు రైతులు, నిరుపేద వ్యవసాయ కూలీలు, గ్రామీణ రుణగ్రస్తత అనే ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణము సంస్థాగత పరపతి స్థాయి అనేది గ్రామ స్థాయిలో లేకపోవడం వలన వారికి ఒక శిఖరాగ్రమైన వ్యవసాయ పరపతి కోసమే ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తెరిగి భారత ప్రభుత్వం 1982లో స్థాపించబడినటువంటి ఒక ఏకైక మహోన్నత బ్యాంకే నాబార్డ్. నాబార్డ్ పర్యవేక్షణలోనే వ్యవసాయ పరపతి అనేది, సంస్థాగత పరపతి అనేది గ్రామీణ బ్యాంకుల ద్వారా మారుమూల గ్రామాలలో పనిచేస్తున్నటువంటి నిరుపేద కూలీలు, రైతు కూలీలు, ఎకరం సగటు వ్యవసాయ కమతము భూమి లేని మన వ్యవసాయదారులకు వారికి పరపతిని అందించడం కోసము, వారికి రుణమాఫీ పథకాలను అందించడం కోసము పనిచేస్తున్నటువంటి బ్యాంకుగా మనం ఇక్కడ చర్చించుకోవలసి ఉంటుంది.